హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మండే నుంచి సాటర్డే వరకు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకునే 6 లంచ్ బాక్స్ రెసిపీస్ అనేది నేను చేశానండి. ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మన పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా వాళ్ళు లంచ్ బాక్స్ని ఫినిష్ అయితే చేసేస్తారండి. చాలా బాగుంటాయి రెసిపీస్. ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ చేసే రెసిపీ వచ్చేసి టమాటో రైస్ అండి. ఈ రైస్ కోసం నేను 4 టమాటాలను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలండి. వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకోవాలండి. వేసుకొని 1/2 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనాని వేసుకోవాలండి. ఇప్పుడు కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ కారంని వేసానండి. నేను లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం కారం తక్కువనే వేసాను. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే వండి పెట్టుకున్న అన్నంని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉన్నిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనకు ఫస్ట్ రెసిపీ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ రెసిపీ కోసం పుదీనా రైస్ అయితే చేస్తున్నానండి. ఈ పుదీనా రైస్ కోసం ఒక పుదీనా కట్ట తీసుకొని ఒలుచుకొని 2 సార్లు బాగా శుభ్రం చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నానండి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు కొద్దిగా చెక్క, 4 లవంగాలు, కొంచెం సాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కాసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా పేస్ట్ అయితే మనకు వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగానే వండి పెట్టుకున్న అన్నంని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్నాక 2 నిమిషాలు ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, మనకు పుదీనా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ రెసిపీ కోసం నేను ఆలూ రైస్ అయితే చేశానండి. 2 ఆలుగడ్డలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పల్లీలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆలు ముక్కలు, అలాగే 1 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆలులు అనేది బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ కారంని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే వండి పెట్టుకున్న అన్నంని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆలూ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫోర్త్ రెసిపీ కోసం నేను వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి.
ఫస్ట్ 5 ఎగ్స్ని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1/2 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 క్యారెట్, 1 క్యాప్సికమ్, అలాగే క్యాబేజీ, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదనే వీటిని వెజ్జీస్ని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే వండి పెట్టుకున్న అన్నంని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ చిల్లీ సాసు, అలాగే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీరా పొడి వేసుకొని హై ఫ్లేమ్ మీదనే బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక 2 నిమిషాలు ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనకు వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మీ పిల్లల కోసం ఈ వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు 5th రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. 5th రెసిపీ కోసం నేను క్యారెట్ రైస్ అయితే చేశానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. అలాగే 2 టమాటాలు తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 క్యారెట్లను తీసుకొని ఇలాగ తురిమి ఇందులోకి వేసుకోవాలండి. చూడండి, క్యారెట్ మొత్తం బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారంని వేసుకోవాలండి. కారం నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి లైట్గా వేసాను. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. నెయ్యి అంటే మా పిల్లలకు చాలా ఇష్టం, కమ్మగా ఉంటుంది కదా, అందుకని ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసాను. అలాగే ముందుగానే వండి పెట్టుకున్న అన్నంని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల సేపు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కమ్మనైనా చాలా రుచిగా ఉండే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే 6th రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. 6th రెసిపీ కోసం నేను చేసినది గోంగూర పులావ్ అండి. ఈ గోంగూర పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ 1 కట్ట గోంగూర తీసుకొని ఒలిచి 2 సార్లు బాగా కడగాలండి. గోంగూరని మట్టి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఉల్లిపాయలని 2 తీసుకొని ఈ విధంగా సన్నగా, మరొకటి ఈ విధంగా లావుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం కొద్దిగా చెక్క, 4 లవంగాలు, 3 ఇలాచీలు, కొంచెం సాజీరాకులు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అన్నం వండుకోవడానికి షర్వ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్లని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గోంగూరను వేసుకోవాలండి. కాసేపు ఫ్రై చేస్తే ఈ విధంగా గోంగూర మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేయాలండి. 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని ఈ స్పైసెస్ మొత్తం ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేయాలండి. చూడండి, నేను ఇక్కడ ఈ గిన్నెతో 1 గిన్నె రైస్ని అయితే తీసుకున్నానండి. 1 గిన్నె రైస్కి 1 గిన్నెన్నర వాటర్ అనేది తీసుకోవాలండి. నేను ఈ పలావ్ కోసం మామూలు రైసే వాడుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ నేను 1 గిన్నెతే వాటర్ని వేసాను. ఇప్పుడు మరొక హాఫ్ గిన్నె వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఎసరుని బాగా కాగనివ్వాలండి. చూడండి, ఎసరు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ మొత్తం వంపేసుకొని బియ్యంని ఇందులోకి వేసుకొని
బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. చూడండి 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను, వాటర్ ఏం లేవు. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మరొక 5 నిమిషాల సేపు ఇలానే కుక్ చేసుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చక్కగా అన్నం అనేది ఉడికిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి, పొల్లు పొల్లుగా. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పులావ్ అయితే మనకు రెడీ అయిపోయింది. మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ ఎలా అనిపించాయో నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో గిన నచ్చితే మన ఛానల్ని ఫాలో కండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.